కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కృష్ణాంజనేయులు గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. కృష్ణాంజనేయులు గారు, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఒక రకమైనటువంటి రాజకీయాలు చేయాలని అనుకుంటున్నా కానీ ప్రజల నుండి స్పందన రాకపోవడంతో కార్యక్రమాలన్నీ నిర్వీర్యంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీ మార్చుకోవాల్సినటువంటి అంశాలేంటి? శ్రీశైలం గారు నమస్తే. ప్యానెల్లో ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి గారికి, బాలకోట గారికి కూడా నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాటు అది వాళ్ళ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి నిద్రపోతున్నాడు. ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటువంటి కఠోరమైనటువంటి దీక్షలో బెంగళూరులో ఉన్నారు. అయితే వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. మొన్న జూన్ 4వ తేదీ నుంచి 12వ తారీఖు వరకు జరిగినటువంటి కార్యక్రమాల మినహా మిగతా అన్ని ర్యాలీలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చాడు, ఆ రైతు కోసం ఈ రైతు కోసం ఏదో చేశాడు అని మధుసూదన్ రెడ్డి గారు చెప్పొచ్చు. అవి ర్యాలీలు మాత్రమే. ర్యాలీలు చేశారు, అవి పోరాటాలు కాదు, ఉద్యమాలు కాదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావట్లేదు కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? 5 ఏళ్ళు ఏముంటది, కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పాడు. అందుకని ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నారు. ఈ కఠోరమైనటువంటి ధ్యానం కొనసాగుతుంది. మరి ఇలాగనే కొనసాగితే మరి మనల్ని మర్చిపోతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోతారు అనేటువంటి దాని మీద మొన్న కార్యకర్తలను అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాల మీద వెన్నుపోటు అనేటువంటి దాని మీద, ఈ ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అనేటువంటి దాని మీద 2 ఏళ్ల వెన్నుపోటు ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా యాక్టివ్గా వాళ్ళ కార్యకర్తలందరూ కూడా పాల్గొన్నారు. దాంట్లో కొంతమంది ప్రజలు కూడా పాల్గొన్నారు. ఎందుకు? 2 ఏళ్లలో ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజల్లో ఉండేటువంటి కొంత అసంతృప్తి వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము ఏదైతే 2 ఏళ్ల పాలన వెన్నుపోటుకు సంబంధించినటువంటి అంశం, ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యాయి, గ్రౌండ్ లో సక్సెస్ అయ్యాయి, నో డౌట్ అన్నమాట. దాన్ని కూటమి ప్రభుత్వం కూడా అబ్జర్వ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అనంటే, మీరు 2019లో తెలుగుదేశము ఓడిపోయిన తర్వాత 27 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళు కోలుకొని జెండా భుజాన్ని వేసుకొని ఉద్యమం చేయడానికి సుమారుగా 4 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్లకి వాళ్ళు అసలు బయటికి రాలా, కనపడినట్లే లేరు. ఇప్పుడు బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ప్రజాస్వామిక వాదులందరూ కూడా పోరాటం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు, దాష్టికాలు, అప్రజాస్వామిక ప్రభుత్వాల మీద. తెలుగుదేశం వాళ్ళు బయటకు రాల. ఎప్పుడు వచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన తర్వాత అప్పుడు బయటకు వచ్చారు. అప్పుడు వరకు బయటికి రాలేదు వాళ్ళు. ఇప్పుడు దానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధైర్యంగా ముందుకు వచ్చింది. 2 ఏళ్లలోనే ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఇంకా కొంచెం గట్టిగానే ముందుకెళ్లేటువంటి పరిస్థితి కింద ఉంటే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఎజెండా అనేటువంటి దాని మీద ముందుకు వెళ్ళగలిగితే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనీసంగా ఒక రాజకీయ పార్టీగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అదేంటి అంటే, ప్రజా ఎజెండాను గుర్తించాలి, ప్రజా సమస్యలను గుర్తించి ప్రజా సమస్యల మీద మాట్లాడటం, పోట్లాడటం, పోరాడటం అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కృష్ణాంజనేయులు మళ్ళీ వస్తాను. మధుసూదన్ రెడ్డి గారు, యలంక ప్యాలెస్ వదిలిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్ర